మక్కా తీర్థయాత్ర అరేబియాలోని మొదలైందని చాలా మంది నమ్ముతారు. కానీ అసలైన షాక్ ఏంటంటే ఒకప్పుడు మక్కా యాత్ర భారతదేశం నుంచే, అంతేకాదు సూరత్ నుంచే మొదలయ్యేది. ఒక చిన్న ప్రశ్న మన భారత చరిత్ర కోసం. మొదటిగా భారతదేశం నుంచి మక్కా యాత్రికులు ఎలాంటి మార్గం ద్వారా వెళ్లారు? తెలిస్తే వెంటనే కామెంట్ చేయి, లేదంటే ఆప్షన్స్ వీడియో చివరిలో చెప్తాను. సమాధానం వీడియోలోనే ఉంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 16వ శతాబ్దం నుంచి భారత ముస్లింలంతా సముద్ర మార్గం ద్వారా సూరత్ పోర్ట్ నుంచే హజ్ యాత్రకు బయలుదేరేవారు. అందుకే అప్పట్లో దీనిని గేట్ ఆఫ్ మక్కా అని పిలిచేవారు. సూరత్ హజ్ పవర్ ఏ స్థాయిలో ఉండేదంటే అరేబియాలోని గవర్నర్ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ యాత్రను పర్యవేక్షించేవారు. భారతదేశం ప్రపంచపు అతిపెద్ద హజ్ యాత్రకు ఒకప్పుడు మెయిన్ సెంటర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఆప్షన్స్: ల్యాండ్ రూట్, ఎయిర్ రూట్, సీ రూట్, డిజర్ట్, క్యారవాన్ రూట్. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? కింద కామెంట్ లో రాయండి. సూరత్ పోర్టు అసలు ఎలా ఉండేది? హజ్ అంటే ఏమిటి? గేట్ ఆఫ్ మక్కా అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ మూడు రహస్యాలు పార్ట్ 2లో డీప్ గా చెప్తాను. మిస్ అవ్వకుండా ఆస్క్ మిస్టరీస్ ఇన్ తెలుగును సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.